ఇతర రాష్ట్రాల్లోనూ సృష్టి దందా చూసుకోయిగా ఈ సృష్టి టెస్ట్ వెబ్ సెంటర్ అని పెట్టేసారు కదా సికింద్రాబాద్లో, వేరే రాష్ట్రాల్లో కూడా నడిపించారు కథ, లంగ కథలు. తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో నమ్రతకు ఏజెంట్లు, నమ్రత అంటే ఆమె దాని డైరెక్టర్ ఏమి ఉన్నది కదా, ఆమె అబార్షన్ కోసం వెళ్ళే వారికి డబ్బు ఆశ చూపి వాళ్ళే ఇస్తారట. ఎందుకంటే అబార్షన్ కోసం వెళ్తారంటే అంటే మాకు వద్దు అనుకున్న వాళ్ళే అబార్షన్ కోసం వెళ్తారు కదా, వెళ్తే మీకు డబ్బు ఇస్తాం, మెల్లగా కొంచెం ఈయనే ఉండుర్రి, పాపను బాబా ఉట్టేదాకా ఉండండి, మేము దాన్ని తీసుకొని డబ్బు ఇస్తామని చెప్తారట. చెప్తే ఇక అప్పటిదాకా ఆపి తర్వాత పాపను బాబా ఉడితే అది తీసుకొని వేరే వాళ్ళకి మళ్ళీ అమ్మేస్తారు అన్నట్టు. అంటే మొత్తం ఇట్లా అభ్యాసం చేయకుండా ఇట్లా కూడా చేసిరట, ఇటువంటి దందా కూడా నడిపించారు. 4-5 ఏళ్ల క్రితం కూడా హైదరాబాద్లో ఇదే తరహాలో శిశు విక్రయాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు నిందితుల విచారణకు కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా ఇస్తున్నారట పోలీసులు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో ఏం జరుగుతుంది సార్, పోలీసులను ప్రశ్నిస్తున్న పలువురు దంపతులు. చూసుకోయి వాళ్ళ బాధ కాదు, పైసలు కడితే మరి ఏమయ్యా అట్లా నిజంగా అసలు వీళ్ళంతా ఇట్లా చెప్తున్నారు వాస్తవమేనా, అక్కడ ఏది బిచ్చగాళ్ళది వీర్యం తీసుకొస్తున్నారట, ఈ కథ ఏంది, తర్వాత ఇట్లా ఏది మా పిల్లల్ని కాకుండా అబార్షన్ కోసం వచ్చిన వాళ్ళని అట్లనే ఆపి ఆ పిల్లల్ని తీసుకొస్తున్నారట, ఇది కరెక్టేనా అని చెప్పేసి అడుగుతున్నారట. చూసుకో ఫెర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు. సృష్టి ఘటన నేపథ్యంలో సర్కార్ సీరియస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 292 కేంద్రాలుంటే గ్రేటర్ హైదరాబాద్లోనే 213 ఉన్నాయట. చూసుకోయిగా ఎట్లా నడుస్తుందో దంద చూడరి. బిచ్చగాళ్ళ వీర్యం అడ్డా కూలీల అండమంట. చూసుకో లేడీస్ అయితేనేమో అడ్డా కూలీలు ఎవరన్నా పాపం ఉంటే వాళ్ళ దగ్గర అండం తీసుకొచ్చి అది బిచ్చగాళ్ళ దగ్గర వీర్యం తీసుకొస్తున్నట. ఫెర్టిలిటీ దందాలో వికృత పార్శ్యాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి అసలు యాక్చువల్ ఊహకు కూడా అందాయి. ప్రజల వద్దకు వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళే వీర్యం ఇస్తున్నారు, తండ్రి వీర్యం ఇస్తున్నాడు, తండ్రి అండాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. కాకపోతే అడ్డా కూలీల అండాలు తీసుకొస్తున్నాడు, బిచ్చగాళ్ళ వీర్యం తీసుకొచ్చి కలిపి పిల్లల్ని చేసి ఇస్తున్నారు. ఇటువంటి కథ.